కూటమి ప్రభుత్వం తమపై చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు మాజీ సీఎం జగన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి ప్రస్తుత రాజకీయ పరిణామాల వరకు అన్నింటిపైన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక రాజ్యసభ సభ్యుల అంశం అసెంబ్లీకి హాజరుపైన స్పందించారు. ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి రెండు పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలో, ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడం. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఇస్తావు, ఎంత సమయం ఇవ్వాలో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం, ఎలా చెప్పగలుగుతాం? చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా, చెప్పాను ఇవన్నీ. ఇది చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసిన నాకు అనిపించింది. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా. మిథున్కి ఏం సంబంధం? ఆయన పార్లమెంట్, లోక్సభ ఫ్లోర్ లీడర్. వాళ్ళ ఆయన లేకపోతే మన ఆయనకి ఇక్కడికి ఏం సంబంధం? ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం, అడగడం, ఇంకోటి కసిరెడ్డి రాజా, ఎవరెవరో పేరు చెప్పి ఆయనకు ఏం సంబంధం? మద్యానికి ఏం సంబంధం? అంటే ఎవడో ఒక ఆశీస్సు ఉంది, పట్టుకోవడం రావడం, ఆశీస్సు ఇరికించడం, తీసుకోవడం, పెట్టడం, ఇది కేసులో నిలబడతాయి. ఎన్ని